మ్యాథమెటిక్స్లో కానీ, ఫిజికల్ సైన్స్లో కానీ, బయో సైన్స్లో కానీ, సోషల్ స్టడీస్లో కానీ మరి వాటిని అప్లై చేసి పిల్లలకి అక్కడ ప్రాక్టికల్గా ప్రతి కాన్సెప్ట్ అర్థం చేసే విధంగా మీరు అక్కడ పిల్లల్ని మీరు గ్రౌండ్కి తీసుకెళ్ళి వాటికి సంబంధించి వాళ్ళ చేత చేయించి ఆ ఫలితాలను నమోదు చేయించి ఆ ఫలితాలను వాళ్ళ ముందు డిస్కస్ చేసి ఆ కాన్సెప్ట్ అనేది వాళ్ళకు పూర్తిగా క్లియర్గా అర్థమయ్యేటట్టు చేయించవలసింది ఉంది. సో ఎందుకంటే ఒక 6th క్లాస్ చదివే పిల్లోడు ఒక 3rd క్లాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేయలేకపోవడం, సో ఒక 5th క్లాస్కి సంబంధించిన పిల్లోడు సో 2nd క్లాస్కి సంబంధించిన ఇంగ్లీష్ కానివ్వండి, వేరే డిఫరెంట్ సబ్జెక్ట్స్ డిఫరెంట్ లాంగ్వేజ్కి సంబంధించిన సెంటెన్సెస్ చదవలేకపోవడం, సో ఇటువంటి అన్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. తర్వాత మనం కొన్ని ఇంకా స్టడీస్ చూసినట్టయితే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ 2 తెలుగు స్టేట్స్ నుంచి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం.